ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాపూరులో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాపూరు మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ నందు బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీల సారథ్యంలో స్థాపించబడిన బీజేపీ నేడు దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని కొనియాడారు. కేవలం 2 సీట్లతో ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు 15 ఏళ్లుగా దేశాన్ని ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య, ప్రధాన కార్యదర్శి తిక్కమనేని వెంకటరత్నం నాయుడు, మండల బీజేపీ ఉపాధ్యక్షుడు తిరుపతి జనార్దన్, కరిప్పం సుబ్రహ్మణ్యం, పార్టీ కార్యకర్తలు, స్థానిక బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఆ రోజుని మన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమం కింద ఈరోజు రాపూర్ మండలం జరుపుకుంటున్నాము. బీజేపీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు, దేశభక్తినే ప్రామాణికంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది, కానీ భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. 2 సీట్లతో ప్రస్థానం ప్రారంభించి ఈరోజు భారతదేశంలోనే 15 సంవత్సరాలు ఏకదాటిగా భారతదేశాన్ని పరిపాలిస్తుంది. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఏకాత్మత మానవతావాదం అనే సిద్ధాంతంతో పనిచేస్తుంది. ఏకాత్మత మానవతావాదం అంటే చిట్ట చివరి పేదవానికి కూడా దేశం యొక్క అభివృద్ధి ఫలాలు అందాలి. దాన్ని బేస్ చేసుకొని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి జనధన్ అకౌంట్ ప్రారంభించారు. ఈ జనధన్ అకౌంట్ వల్ల ఏంటంటే భారతదేశంలో ఏ పథకమైనా ఏ విధమైనైనా ఎక్కడైతే అందరికీ ఒకేసారి చిట్ట చివరి ప్రాధాన్యత కూడా గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయి. అదేవిధంగా భారతదేశంలో స్త్రీలను దేవత మాదిరిగా పూజిస్తారు. భారతదేశంలో ఏ వర్గాలైన ఏ మతాలైన స్త్రీలను దేవత మాదిరిగా పూజిస్తారు. కాబట్టి కొన్ని వర్గాల స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి త్రిపుల్ తలాక్ పథకం తెచ్చి వారికి కూడా స్వాతంత్రం కల్పించారు. అదేవిధంగా భారతదేశంలో ఇంతకుముందు ఒకే దేశం 2 జెండాలు, 2 ప్రభుత్వాలు, 2 రాజ్యాంగాలు ఉన్నాయి. అందువల్ల భారతదేశంలో కాశ్మీర్ భాగం కాదనే విధంగా గత ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 371 ఆర్టికల్ తీసేసి భారతదేశంలో కాశ్మీర్ను కూడా విలీనం చేసి అఖండ భారతవానికి పునాది వేశారు. ఈ విధంగా భారతదేశంలో బీజేపీ పార్టీ తన ప్రభావాన్ని నిలుపుకుంటూ భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా నోట్ల రద్దు కానీ 371 ఆర్టికల్ కానీ రద్దు చేయటం కానీ ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి భారతదేశంలో 80 కోట్ల మందికి ప్రస్తుతం ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఇదే బియ్యాన్ని సముద్రంలో పారబోసేవారు, కానీ ఇప్పుడు అవి పేదవారికి చేరుతున్నాయి. ఈ విధంగా పేదవారి చెంతకు భారతీయ జనతా పార్టీ అన్ని కార్యక్రమాలు తీసుకువెళ్తుంది. ఇంకా ముందుకు తీసుకెళ్లి భారతదేశాన్ని విశ్వగురుగా నిలపాలని కోరుకుంటూ ఈ సమావేశంలో వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. 46వ ఆవిర్భావ దినోత్సవంగా ఇప్పటి వరకు రాపూర్ మండల బీజేపీ ఒక లెక్క, రేపు నుంచి ఒక లెక్కగా ఉంటుంది. ప్రజలందరూ అందరిలో బీజేపీలో సానుకూలంగా స్పందించి బీజేపీలో చేస్తున్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మేమంతా ముందుకు వెళ్తున్నాము. ఈ మెసేజ్